అందరికీ నమస్కారం. మరి పత్రిజీ గారికి నా యొక్క ధ్యానాభివందనాలు. అలాగే పిరమిడ్ మాస్టర్స్కు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ధ్యానులందరికీ కూడా నా యొక్క ధ్యానాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు పిఎస్ఎస్ మూవ్మెంట్ తరపున నేను కొంత మెసేజ్ ఇవ్వాలనుకున్నాను. కొంత ఆధ్యాత్మిక శాస్త్రాన్ని నేను అందివ్వాలనుకున్నాను. ఈరోజు ముక్తి మార్గం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ ముఖ్య ఉద్దేశము ప్రతి ఒక్కరికి ఈ ముక్తి మార్గాన్ని అందిస్తూ అందరినీ శాకాహారులుగా, ధ్యానులుగా మార్చే ప్రయత్నంలో ఉంది. ఇప్పటికి ఎంతోమంది పిఎస్ఎస్ మూమెంట్ తరపున ఎంతో లక్షల మంది వెజిటేరియన్గా మారారు, శాకాహారం తీసుకుంటున్నారు, అహింస మార్గాన్ని అవలంబిస్తున్నారు, ధ్యానం చేస్తూ వాళ్ళ దుఃఖాన్ని పోగొట్టుకొని ముక్తి మార్గాన్ని పొందుతూ ఉన్నారు కొన్ని లక్షల మంది ప్రపంచవ్యాప్తంగా. ఇంకా ముందర కూడా ఎంతోమంది శాకాహారులుగా మారి ధ్యానం చేస్తూ వాళ్ళను వాళ్ళు ఉద్ధరించుకొని ముక్తి మార్గానికి ప్రయాణిస్తారు. మళ్ళీ జన్మ లేకుండా చేసుకునే అవకాశం వాళ్ళకు కల్పిస్తుంది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్. పత్రిజీ గారు స్థాపించినటువంటి ఈ సొసైటీ ఎంతో ఉన్నతమైంది ప్రపంచంలో. ఇంకా మిగతా ఎన్నో సొసైటీస్ ఉన్నాయి, వాళ్ళు కూడా ఎంతో అద్భుతంగా ప్రచారం చేస్తున్నారు. మరి ధ్యానం అంటే ఆలోచన రహిత స్థితి, మనసును నిర్వీర్యం చేసుకోవడము, మనసును శుద్ధి చేసుకోవడము. మనసు శుద్ధి అవుతూనే ఆత్మశుద్ధి అవుతుంది. ఎంతోమంది ఋషులు, మునులు, యోగీశ్వరులు చెప్పారు మనకు. కావున మనందరము దయచేసి ఈ ఋషులు, మునులు, యోగీశ్వరులు అంటే దేవుళ్ళు ఏం చెప్పిండ్రో వాళ్ళవి విని మనం ఆచరిస్తే మన జీవితము చక్కటి మలుపు తిరుగుతుంది. అది చాలా గొప్ప విషయము, అర్థం చేసుకోవడం కూడా మనము. అది ధ్యానం చేస్తేనే దేవుళ్ళు అర్థమవుతారు మనకు. ఋషులు అంటే ఎట్లా ఉంటారు, మునులు ఎవరు, రాజర్షులు ఎవరు, బ్రహ్మర్షులు ఎవరు అనేది ధ్యానం చేస్తే మనకు చక్కగా అర్థమవుతుంది. లేకుంటే అర్థం కాదు. అది మనం ఏ ఫీల్డ్లో ఉంటే ఆ ఫీల్డ్ గురించి మనకు అర్థమవుతుంది. మన ఆధ్యాత్మిక ఫీల్డ్లో ఉన్నప్పుడు ఆధ్యాత్మిక శాస్త్రం మనకు అవగతం అవుతుంది అన్నమాట. మనం ఆరోగ్యంగా, ఆనందంగా, సంతోషంగా జీవిస్తాం. మరి ధ్యానం వలన మనిషి జ్ఞానం వస్తుంది, జ్ఞానం నుంచి ముక్తి. ధ్యానం వలన జ్ఞానము, జ్ఞానం వలన ముక్తి. ధ్యానం అంటే ఆలోచన రహిత స్థితి, జ్ఞానం అంటే ఆత్మజ్ఞానం, మన లోపల ఉండే చైతన్యం గురించి తెలుసుకోవడం. ముక్తి అంటే దుఃఖం నుంచి విడుదల కావడం. ముక్తి అంటే ఏదో అనుకుంటాం మనం, అది ఎవరో ప్రసాదించిపోతారు, దేవుళ్ళు ప్రత్యక్షమై మనకు ముక్తిని మనకు ఇస్తారనే ఆలోచన ఉంటుంది చాలామందికి. అది కాదు. ముక్తి అంటే మన లోపల ఉండే అంతర్గతంగా ఉన్న దుఃఖాన్ని మనము విడుదల చేయడం. దేని గురించి దుఃఖించకుండా భయరహితులము కావడం ముక్తి అంటే. ముక్తికి మనము త్రిగుణాతీతులము కావాలి. అంటే 3 గుణాల నుంచి మనం బయటపడాలి. 3 గుణాలు ఏంటివి అంటే అది మన లోపలనే ఉన్నటువంటి గుణాలు, ఆత్మలోపల ఉండే గుణాలు. తమో గుణము, రజోగుణము, సాత్విక. శరీరము, మనసు, బుద్ధి. తమో గుణము శరీరానికి సంబంధించింది, రజోగుణము మనసుకు సంబంధించింది, సాత్విక గుణము బుద్ధికి సంబంధించింది. ఈ 3 గుణాలను మనము దూరంగా ఉన్నప్పుడు, మనం ఈ త్రిగుణాతీతులం అయినప్పుడు మనకు ఆత్మను చేరుకొని, ఇది శరీరం కాదు, మనస్సు కాదు, బుద్ధి కాదు, నేను ఒక ఆత్మనని తెలుసుకుంటాడు మానవుడు. అనేక జన్మలైన తర్వాత ఈ ధ్యాన సాధన చేసి తనను తాను తెలుసుకుంటాడు. శరీర దుఃఖం అంటే మనం కొన్ని తెలుసుకుందాం. శరీరానికి ఎన్నో జబ్బులు వస్తుంటాయి, తలనొప్పి నుంచి క్యాన్సర్ వరకు. బీపీ, షుగరు, తలనొప్పి, బ్లడ్ క్యాన్సరు, రుమాటిక్ ఆర్థరైటిస్, లెక్కలేనన్ని జబ్బులు శరీరానికి వస్తూ పోతూ ఉంటాయి. మానవుడు బాధపడుతూ దుఃఖపడుతూ ఉంటాడు. అప్పుడప్పుడు శరీరము యాక్సిడెంట్ అవుతుంది, ఫ్రాక్చర్ అవుతాయి. ఎంతో దుఃఖానికి మనం లోనవుతూ ఉంటాం. ఆకలి అవుతుంది, బాధపడతాం. మనకు ఆర్థిక ఇబ్బందులు ఎదురైనప్పుడు బాధపడుతూ ఉంటాం. శరీరానికి ఏమవుతుందో ఏమో
శరీరం కోసం ఇల్లు కట్టుకుంటాము, ఇల్లు కూలిపోతుంది, బాధ కలుగుతుంది. అంటే ఈ శరీర దుఃఖాలు మనకు ప్రతిరోజు ఏదో ఒక రూపకంగా మనకు ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. అంటే సపోజు ఎక్కువ టెంపరేచర్లో మనం తట్టుకోలేము, చల్ల గాలి కావాలంటాం, దుఃఖం వస్తుంది. ఎక్కువ కూల్ ఉన్నప్పుడు వేడి కావాలంటుంటాం, అది దుఃఖమే. ఈ ఫిజికల్ బాడీకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా మనము ఎప్పటికప్పుడు దుఃఖపడుతూ, భయపడుతూ, బాధపడుతూ ఉంటాం. ఈ శరీర దుఃఖము మనకు పోవాలి. మనము శరీరమే అనుకుంటున్నాం కాబట్టి శరీరం మీద వ్యామోహం పెరిగి మనం అనేక దుఃఖాలకు లోనవుతూ ఉంటాం. ధ్యానం చేస్తే శరీరాన్ని దాటుతాం మనం. ఈ శరీరం అనేది ఒకరోజు పోతుంది, అంత దానికి మనం ఇంత వ్యధపడాల్సిన అవసరం లేదు కదా అని మనం ధ్యానంలో తెలుసుకుంటాం. శరీరానికి ఎన్నో ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి, వాటిని కూడా మనం ఎప్పటికప్పుడు పట్టించుకోకుండా ముందుకెళ్తూ ఉండాలి. అంటే శరీర దుఃఖం మనకు ఉండరాదు. రెండోది మానసిక దుఃఖం ఉంది. మనసుకు కూడా దుఃఖం వస్తుంది, మనసు బాధలు కూడా కలుగుతుంది. మనకు నిద్ర లేకపోవడము, మనసు బాధలు, నిరాశ, నిస్పృహ, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, తాను తక్కువ అంచనా వేసుకొని కుమిలిపోతూ ఉండడం. ఇంకా కొంతమంది ఎక్కువ నేను చాలా గొప్ప వ్యక్తిని అని చెప్పి అట్లా ఫీల్ అవుతూ ఉంటుంటారు. కొన్ని అవమానాలు జరుగుతుంటాయి, మనసు బాధపడుతుంది. ఎంతోమంది మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు, బాధపడుతుంటాం. ఆర్థిక ఇబ్బందుల నుంచి బాధపడుతుంటుంది మనసు. ఈ మానసిక ప్రాబ్లమ్స్ మనకు జన్మల సంస్కారాల నుంచి ఆ మనసు అలా తయారైపోయింది. మనసు ఎప్పటికప్పుడు మనం కంట్రోల్ చేసుకుంటూ, ఎప్పటికప్పుడు మన విశ్వాసాన్ని మనం పెంచుకుంటూ ఉన్నప్పుడు మనసు ప్రశాంతంగా ఉంటుంది. మనసు ఎప్పుడు కూడా కలంకమయ్యి దాన్ని మనం ఎక్కడికంటే అక్కడ పంపించడం వలన, ఎక్కడికంటే అక్కడ పోతూ మనం ఉండే కుటుంబ పరిస్థితుల్లో కానీ, బయటి సంఘంలో ఉండే పరిస్థితుల్లో కానీ మనం ఎప్పటికప్పుడు మానసికంగా బాధపడుతూ ఉంటాం. ఈ మానసిక ప్రాబ్లం కూడా మనము పట్టించుకోకూడదు. అది మనస్సు అనేది అది ఒక మెటీరియల్, అది మనం కాము. మనసు అంటే మనం కాము. మనసు అనేది అది ఒక గాలి వంశం, వాయు వంశం. అది ఎప్పుడు రెపరెపలాడుతూ అటు ఇటు పోతూ ఉంటుంది. మనం దాన్ని పట్టించుకోకుండా ఎక్కడ పోయినా ఏం చేసినా ఏమన్నా ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మనం ఎప్పటికప్పుడు మన స్థితిని మనము ఎరుకలోకి తెచ్చుకొని మనం బాధపడకుండా హ్యాపీగా ఉండేటట్లు మనం మార్చుకోవాలి. అంటే ఈ మానసిక స్థితిని కూడా మనము దాటాలి. మూడోది బుద్ధిపూర్వకమైన దుఃఖము. మరి శరీరం ఎవరిచ్చారు మనకంటే తల్లిదండ్రుల నుంచి వచ్చింది. మనసు ఎక్కడి నుంచి వచ్చిందంటే మన కుటుంబ పరిస్థితులను బట్టి మన మనసు అలా ఉంటుంది. మన చిన్న ఉన్నప్పటి నుంచి ఎలాంటి ఇంట్లో పుట్టినామో, ఎలాంటి సంస్కారాలు పొందిన మనము, మన కుటుంబ సభ్యుల పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఇవల్ల కలగలుపుకొని మనస్సు అలా తయారవుతుంది. ఎగ్జాంపుల్, ఒక ముస్లిం ఉంటాడు, ఒక క్రిస్టియన్ ఉంటాడు, ఒక హిందూ ఉంటాడు. వాళ్ళు ఎందుకు అట్లా అవుతున్నారు? నేను హిందువును, నేను ముస్లింను, నేను క్రిస్టియన్ అని ఎందుకు అంటున్నాడు? చిన్నగా ఉన్నప్పటి నుంచే వాళ్ళ మనసు అలా తయారైపోయింది. చిన్నగా ఉన్నప్పటి నుంచి తల్లిదండ్రుల సంస్కారము అలా తయారయ్యి మనసు ప్రభావం అలా ఉంది. అంటే మనసు ఎక్కడి నుంచి వచ్చింది మనకి ఈ రకంగా ఉంది అంటే మన కుటుంబ పరిస్థితులు, మన సాంగత్యము, మనము ఎలాంటి వ్యక్తులతో తిరుగుతున్నామో ఇదల్లా మనసు యొక్క ప్రభావము అలా ఉంటుంది. అదే మనం ఆధ్యాత్మికవేత్తలు వెంబడి తిరిగినప్పుడు మన మనసు ఆధ్యాత్మికంగా ఉంటుంది. అంటే మనసును కూడా మనం ఎప్పటికప్పుడు దాటుతూ ఉండాలి, పట్టించుకోకుండా ఉండాలి. మన మనసు కాము కాబట్టి. బుద్ధి ఉంది. బుద్ధి ఇలా ఎందుకుంది మనకంటే అనేక జన్మల సంస్కారము బుద్ధి. అనేక జన్మల మనం ఏదైతే నేర్చుకున్నామో ఆ నేర్చుకున్న ఆ మొత్తము ఆ పుట్ట అంతా కలిపి మన బుద్ధి. ఈ బుద్ధి ఏం చేస్తుందంటే మనకు ఇతరులకు మేలు చేయాలి, పెళ్ళిళ్ళు చేయాలి, దాన ధర్మాలు చేయాలి, గోదానం చేయాలి, భూదానం చేయాలి, మంచి చేయాలి, ధర్మంలో జీవించాలి, సత్యంలో జీవించాలి, ఇతరులకు మేలు చేయాలి అనే ఆలోచనతో సాత్వికంగా మన బుద్ధి అలా పనిచేస్తూ ఉంటుంది. అయితే బుద్ధి చేసే పనులు మనకు కొంత ఆనందాన్ని కలిగించవచ్చు, కానీ మనం బుద్ధిని కూడా దాటాలి. బుద్ధి ఏం చేస్తుందంటే మంచి సంస్కారాలు తీసుకొస్తుంది, పుణ్యమైన కార్యక్రమాలు చేయమని చెప్తుంది బుద్ధి మనకు. ఈ పుణ్యం చేసినా కూడా మళ్ళీ పుణ్యాన్ని పొందడానికి మళ్ళీ భూమి మీదకి రావాలి. మనం చేసుకున్న పుణ్యం అంతా కూడా
మళ్ళీ వచ్చి అనుభవించాలి. భూలోకం వచ్చి మనం భోగభాగ్యాలు అనుభవిస్తాం పుణ్యం చేస్తే. అందుకే కృష్ణుడు అర్జునుడు చెప్పాడు, అర్జున నీ ఎంత పుణ్యం చేసినా నీ పుణ్యం అంతా కూడా పుణ్యలోకాల్లో అయిపోతుంది, తిరిగి మళ్ళీ భూమి మీదకి వస్తావు నువ్వు అని చెప్పాడు. అంటే మనము బుద్ధి స్థాయిని కూడా దాటి ఉండాలి. మరి శరీరము తల్లిదండ్రులు ఇచ్చిండ్రు, మనసు కుటుంబ సభ్యుల నుంచి వచ్చింది, బుద్ధి జన్మ పరంపరలో వచ్చింది మనకు 3. మరి దీని ఇవి ఎక్కడుంటాయి? ఈ మనస్సు బుద్ధి శరీరానికి మూల కారణం ఎవరు అంటే ఆత్మ. ఆత్మ లోపల ఈ వల్ల ఉంటాయన్నమాట. కొన్ని జన్మలు ఆత్మ భూమి మీదకి వచ్చి శరీరంతో కొన్ని అనుభవాలు పొందుతుంది, దేహంతో. కొన్ని జన్మలు మనసుతో అనుభవాలు పొందుతుంది, ఇంకా కొన్ని జన్మలు బుద్ధితో అనుభవాలు పొందుతూ తన జ్ఞానాన్ని తను పొందినప్పుడు ఆత్మ మళ్ళీ భూమి మీదకి రాకుండా అప్పుడు తన జ్ఞానాన్ని బట్టి ఉన్న లోకాలకు ప్రయాణిస్తుంది ఆత్మ. మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనం ఎప్పుడు కూడా త్రిగుణాతీతులము కావడానికి గట్టి ప్రయత్నం చేయాలి. 3 గుణాలను దాటాలి. శరీర గుణము, మానసిక గుణము, బుద్ధిపూర్వకమైన గుణము, ఈ 3టిని దాటాలి. ఎగ్జాంపుల్స్, శరీరం అంటే కుంభకర్ణుని పోల్చుకుందాం మనం. శరీరం యొక్క గుణం ఏంటంటే తమో గుణం. అది కుంభకర్ణుని స్థితి దేహస్థితి. మనము ఎక్కువ శాతము కుంభకర్ణుని యొక్క స్థితి తినడము, పడుకోవడము, బద్ధకము, మొత్తం పనులన్నీ పోస్ట్పోన్ చేయడము, రేపు చేద్దాంలే ఎల్లుండి చేద్దాంలే అనే ఒక బద్ధకంతో మాట్లాడే మాటలన్నీ కూడా తమో గుణానికి సంబంధించిన వ్యవహారం. రెండవది రజోగుణము. రజోగుణం అంటే ఆవేశము, కోపము, తన నచ్చింది ఖచ్చితంగా చేయాలి, నేను చాలా గొప్ప వ్యక్తిని అనే భావన ఉంటూ పక్క వాళ్ళను హింసించడము, చంపడము, ఇట్లాంటి బిహేవియర్స్ ఉంటాయి. మనం ఎగ్జాంపుల్ రావణాసుని తీసుకోవచ్చు. సినిమాలో చూస్తుంటాం మనం. రావణాసుని యొక్క స్థితి ఎవరిని లెక్క చేయకపోవడము, నేను చాలా గొప్ప వ్యక్తిని అనే ఒక భావనతో ఉన్న గుణము మనము రజోగుణం అంటాం. తర్వాత కొన్ని జన్మలు అయిన తర్వాత మళ్ళీ ఆత్మ ఏం చేస్తుందంటే సాత్విక గుణంలోకి వస్తాం మనం. సాత్విక గుణం అంటే మంచి చేయాలి, ధర్మంలో ఉండాలి, నీతి గొప్పది, నిజాయితీ గొప్పది, మనము అబద్ధాలు ఆడకూడదు, ఇతరులకు హాని చేయకూడదు కదా అనే భావన ఉన్న వ్యక్తులను మనము సాత్వికులు అనొచ్చు. ఎగ్జాంపుల్ విభీషణుడి తత్వం ఎలా ఉంది చూడండి. తప్పును ఒప్పుకోడు అన్నమాట, తప్పు చేయరాదు ఎప్పుడు కూడా అనే భావన ఉన్న వ్యక్తి విభీషణుడు. అది కూడా గుణమే, సాత్విక గుణం. అంటే మనము అంటే ఇక్కడ ఎవరంటే ఆత్మ అనుకోవాలి. మనం నేను అన్న మనము అన్న ఆత్మగా మనం భావించుకోవాలి. కొన్ని జన్మలు కుంభకర్ణునిలాగా ఒక 100 జన్మలు, ఇంకొక 100 జన్మలు రావణాసునిలాగా, ఒక 100 జన్మలు విభీషణులాగా ఆత్మ దేహాలను తీసుకుంటూ అనేక అనుభవాలు పొందుతూ చివరికి ఆంజనేయులాగా ధ్యానంలోకి వస్తాం మనం. 4వ గుణం ఏంటంటే శుద్ధ సాత్వికం. శుద్ధ సాత్వికం అంటే ఆంజనేయుని యొక్క స్థితి. ఆంజనేయునికి ఈ మూడు గుణాలు శుద్ధి చేయబడ్డాయి. ఏమేమి? తమో గుణము, రజోగుణము, సాత్విక. ఈ 3 గుణాలు శుద్ధి అయినాయి. దాన్ని శుద్ధ సాత్వికము అంటాం. అంటే ఆత్మ యొక్క స్థితి. ఆంజనేయుడు అంటే ఆత్మ. 4వ తత్వం వచ్చేస్తుంది మానవునికి. ధ్యానంలోకి వచ్చినాక ఈ 3 గుణాలు శుద్ధి చేయబడతాయి. త్రిగుణాతీతులం అవుతాం మనం. 3 గుణాలను దాటి ఉంటాం. ఆంజనేయుడు 3 గుణాలు దాటి ఉంటాడు ఆయన. అలా కొన్ని జన్మలు సాధన చేసిన తర్వాత ఆంజనేయులాగా మనం రామునిలాగా అవుతాం. నిర్గుణత్వం వచ్చేస్తుంది. అంటే 4 గుణాలను మనం అతీతంగా అయిపోతాం. ఎగ్జాంపుల్, మనకు తమో గుణము 25% ఉంటుంది, రజోగుణం 25% ఉంటుంది, సాత్విక 25%, నిర్గుణత్వం 25%. రాముని గుణాలు. రాముడు కూడా కొంత తమో గుణంలో ఉంటాడు, అంటే తినడము, పడుకోవడము, వ్యవహారము. కొంత రజోగుణం కూడా ఉంటుంది రామునికి. అప్పుడప్పుడు కోపం వస్తుంది. అందుకే వాలిని, రావణాసుని, కొంతమంది రాక్షసులను సంహరించాడు. అది రజోగుణంకి వస్తుంది మనకు. సాత్వికుడు కూడా అంటే సత్వగుణం కూడా ఉంది రాముని దగ్గర. నిర్గుణత్వం కూడా ఉంది.
అంటే వాళ్ళు అప్పుడప్పుడు ఈ యోగీశ్వరులు వాళ్ళ గుణాలను మార్చుకుంటూ ఉంటుంటారు అన్నమాట. ఏ గుణములన్నా ఉండే శక్తి వాళ్ళకు వస్తుంది. నిర్గుణత్వంలోకి వెళ్తుంటారు, సాత్వికత్వంలోకి వస్తుంటారు, రజోగుణంలోకి వస్తుంటారు, తమో గుణంలోకి వస్తుంటారు. ఈ 4 గుణాలను వాళ్ళు అప్పుడప్పుడు ఆ పరిస్థితులకు అనుకూలంగా వాళ్ళు మార్చుకుంటూ ఈ భూలోకంలో జీవితాన్ని గడుపుతూ ఉంటారన్నమాట. అంటే మనకి ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ముఖ్యమైనది ఏంటంటే, మనము కొన్ని జన్మలు తమో గుణము అంటే శరీరతత్వము, కొన్ని జన్మలు మానసిక తత్వము అంటే రజోగుణము, కొన్ని జన్మలు బుద్ధితత్వము అంటే సాత్వికత, కొన్ని జన్మలు ధ్యానతత్వము అంటే శుద్ధ సాత్వికము. తర్వాత నిర్గుణత్వం వచ్చినాక లోక కళ్యాణం కొరకు మనం భూమి మీదకి వస్తాం. రామునిలాగా కృష్ణునిలాగా వచ్చి లోక కళ్యాణం కొరకు కొన్ని పనులు చేసి అధర్మంగా ఉన్న భూమిని ధర్మం వైపు ప్రయాణింపజేసి ధర్మం గురించి బోధించి ధ్యానం గురించి నేర్పించి వాళ్ళు ఇక్కడ నుంచి నిష్క్రమిస్తారు. కృష్ణుడు ఏం చెప్పాడంటే అర్జునుడికి, అర్జున నేను భూమి మీద చేయవలసిన పని ఎప్పుడో అయిపోయింది, కానీ నేను మళ్ళీ భూమి మీదకి వచ్చాను. అది నా ఇష్టం, అది నాకు ఇంకా చేయాలని ఉంది భూమి మీద సేవ, నేను మళ్ళీ భూమి మీదకి వచ్చాను. అంటే నీవు తమో గుణంలో ఉన్నా జన్మలు తీసుకోవాల్సిందే, భూమి మీదకి రావాలి. రజోగుణంలో ఉన్నా నీవు భూమి మీదకి రావాల్సిందే. సాత్వికుడు అయినా కూడా నువ్వు భూమి మీదకి రావాల్సిందే. నా స్థాయికి వచ్చినప్పుడు భూమి మీదకి రావాల్సిన అవసరం ఉండదు. నా స్థాయి అంటే ఇక్కడ ఆత్మస్థితి అని మనం గుర్తుంచుకోవాలి. చాలామంది కృష్ణుడు నేను నా స్థితి అన్నప్పుడు ఆ శరీరం గురించి మనం ఆలోచిస్తుంటాం. ఆయన యొక్క రూపాన్ని భావించుకుంటాం. కృష్ణుడు అంటే ఇట్లా కదా. కృష్ణ అంటే ఆత్మస్థితి, ధ్యాన స్థితి అన్నమాట. కృష్ణ అంటే చేయవలసింది చేసి పొందవలసింది పొందుతున్నవాడు కృష్ణుడు. కృ అంటే చేయవలసింది చేయడము, స్న అంటే పొందవలసింది పొందాడు. ఆయన ఎంతో సాధన చేసి ఎంతో జ్ఞానాన్ని పొందాడు. చూడండి, చేసింది ఒకటి, పొందింది ఒకటి. మనం ఎప్పుడైనా ఈ త్రిగుణాతీతులుగా మనం మారడానికి ధ్యాన సాధన ఎంతో ఉపయోగపడుతుంది మనకు. కాకపోతే దీని వెనుక ఏముందంటే, మనం ఎప్పుడైనా వెజిటేరియన్ తీసుకునే ప్రయత్నం చేయాలి. శాకాహారులుగా ఎప్పుడైతే మనం ఉంటామో సాత్విక గుణం వచ్చేస్తుంది. మాంసాహారం తింటే తమో గుణం రజోగుణం వస్తుంది. అంటే మనం ఎక్కడికి వెళ్ళాలి? 3 గుణాలను దాటాలి. అంటే మన ఫుడ్ ఎలా ఉండాలి? పూర్తిగా సాత్విక ఫుడ్ ఉండాలి. ఉంటూ రోజు కొంత సాధన చేస్తూ పోతుంటే మనం 3 గుణాలను దాటి ఉంటాం, త్రిగుణాతీతులం అవుతాం, ముక్తి పొందుతాం. ముక్తి అంటే దుఃఖం నుంచి విడుదల కావడం. 3 రకాల దుఃఖాలు ఉంటాయి మనకు: శరీర దుఃఖము, మానసిక దుఃఖము, బుద్ధిపూర్వకమైన దుఃఖము. నీవు ఎవరికి మేలు చేయాల్సిన అవసరం లేదు. ఒక స్థాయిలో ఎంతమందికని మేలు చేస్తావు? మీరు 1,00,000 మంది పుడుతున్నారు, రోజుకు 1,00,000 మంది చనిపోతున్నారు భూలోకంలో. వస్తూ పోతూ ఉంటాం మనం మంచి అనేది ఎప్పుడు అయిపోదు. అది చేసేవాళ్ళు చేస్తారు, పుణ్యం కొరకు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు భూలోకంలో. ధ్యానంలోకి వచ్చినాక మనకు పుణ్యం అవసరం లేదు, పాపము అవసరం లేదు. మరి ఏం కావాలి మనకంటే మోక్షాన్ని పొందాలి. మనం జన్మ లేకుండా చేసుకోవాలి, దుఃఖరాహిత్యాన్ని పొందాలి. దుఃఖరాహిత్యమే జన్మరాహిత్యము. దుఃఖము లేనప్పుడే మనకు జన్మ ఉండదు. ఇది మనం గుర్తుంచుకోవాల్సిన ఆధ్యాత్మిక సూత్రం అన్నమాట. ప్రతిరోజు మానవుడు ఏం చేయాలంటే 1 గంట ధ్యానం చేయాలి, 1 గంట స్వాధ్యాయము, 1 గంట సజ్జన సాంగత్యం చేస్తే మనము 3 గుణాల నుండి బయటపడతాం. 3 గుణాలు దాటి ఆత్మను మనం చేరుకుంటాము. ఆత్మనే దైవము, ఆత్మనే పరమాత్మ యొక్క స్వరూపము. ఇది మనకు తెలుస్తుందన్నమాట 3 గుణాలు దాటితే. లేకపోతే ఆ 3 గుణాలలోనే మానవుడు మళ్ళీ జన్మలు తీసుకుంటూ అనేక జన్మలు వేస్ట్ చేసుకుంటూ ఉంటాం. మనం కొన్నిసార్లు ఒక జన్మ కాదు 10 జన్మలైనా మనం వేస్ట్ చేసుకుంటాం. పుడతాము, ఆ గుణాలలో ఉంటాము, మళ్ళీ చనిపోతాం, మళ్ళీ పుడతాము, మళ్ళీ ఆ 3 గుణాల్లో ఉంటాం, మళ్ళీ శరీరం వదిలిపెడతాం. మనం అంటే ఆత్మ ఇక్కడ. కనుక మనం ఈ ముక్తి మార్గాన్ని, ముక్తి అంటే మన దగ్గర ఉంది ముక్తి, బయట నుంచి రాదు. అది నీ అంతర్గతంగా నీవే ముక్తిని పొందాలి. నీ అంతర్గతంగా దుఃఖాన్ని పోగొట్టుకోవాలి. మనం బయట ఉండే దుఃఖాలు ఉంటాయి, అవి మనకు సంబంధం లేదు. నీ అంతర్గతంగా దుఃఖం పోవాలి. దేనికి ఏడవకూడదు. నేను కొద్దిసేపు అయినాక శరీరం వదిలిపెడతాన్నా కూడా మనం భయపడకూడదు. ఓకే, నేను వదిలిపెడతాను శరీరం అనే స్థితిలో ఉంటేనే మనకు ముక్తి దొరికినట్లు. ఈరోజు ఈ కాన్సెప్టు నేను మీకు అందరికీ అందించాను. మీరందరూ విన్నందుకు మరి ధన్యవాదాలు.